హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది ఒకటి వెరైటీ. అంటే అందరికి తెలిసిందే, కానీ ఇది అందరికి తెలియదు, తక్కువ మందికి తెలుసు. అలాంటి రెసిపీ ఈరోజు నేను చేసి చూపిస్తున్నా. ఇది తెలుసు కానీ ఎలా చేసుకోవాలో కూడా కొందరికి తెలియదు. అందుకని అది ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు చేసి చెప్తా. ఇది మాత్రం చాలా చాలా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు దీన్ని. అదేందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అదేంటంటే చింతకాయ పచ్చడి అన్నమాట. ఇదేంటంటే కచ్చయి చింతకాయలు ఉంటాయి కదా, అవి తెచ్చి ఉప్పు పసుపు అవి వేసి మంచిగా రోటిలో రుబ్బి కొన్ని రోజులు దాన్ని ఒక జాడీలో పెట్టి 15 days 20 days ఊరనియాలి. దాన్ని ఊరనిచ్చిన తర్వాతకి దాంట్లో ఇత్తు ఉంటుంది, ఆ ఇత్తంతా తీసేయాలి. ఆ ఇత్తంతా తీసేసి మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని మనకు ఇవి వెజిటబుల్స్ ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఇందులో మనము పచ్చడి నూరుకోవాలన్నమాట. వెజిటబుల్స్ అంటే మీరు ఏందో కూరగాయలు అనుకోకండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాంటివి వేసి ఇందులో వేసి పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడి మనకు ఒక 1 month దాకా ఉంటుంది అనమాట చేసుకున్నాక. ఈ ఊరబెట్టిన పచ్చడి నూరంది అయితే 6 months 1 year కూడా ఉంటుంది. 1 year దాకా కూడా మనం కొంచెం కొంచెం తీసుకొని దీనిని మనము మిక్సీలో కానీ రోటిలో కానీ ఈజీ ప్రాసెస్లో రుబ్బుకొని ఎప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలో మనము ఇప్పుడు ఐటమ్స్ ఏందో చూసుకుందాం. మనం ఇది జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాలు, వెల్లుల్లి 2 గడ్డలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి. ఇక్కడ కొంచెం పక్కకు పండగ చేస్తున్నారు, కొంచెం ఆ డప్పుల సప్పుడు అనేది వినబడుతుంది. కొంచెం క్లారిటీగా వినండి, మీరు అర్థమవుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ అయితే కావచ్చు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా. ధనియాలు, ఇప్పుడు ఈ ధనియాలు మనము ఇవి మంచిగా ఇప్పుడు వేగుతున్నాయి. ఇప్పుడు ఒక 2 teaspoons ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కాగింది. ఇప్పుడు అందులో నేను పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మంచిగా వేగనివ్వాలి. ఇవి అన్నీ ఇందులో ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఇట్లా అన్ని వేగి మిరపకాయలు పైన ఇట్లా వైట్గా దూరగా అవుతున్నాయి. నేను ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ కారం ఉంటుండొచ్చు అని నేను అనుకొని ఇట్లా తీసుకుంటున్నా. చింతకాయ పచ్చడి పులుపు కదా, కారం కూడా బాగానే పడుతుంది దానికి. మన తినే మోతాదు చూసుకొని వేసుకోవాలి. మిరపకాయలు ఇవ్వ మంచిగా వేగినాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొద్దిసేపు చల్లార పెడదాం దీన్ని. చల్లగా అయినాక నెక్స్ట్ ఏందో నేను చూపిస్తా. పచ్చిమిరపకాయలు ఈ మిక్సర్ జార్లో వేస్తున్నా నేను. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇగో ఈ ధనియాలు కూడా ఇందులో వేస్తున్నా నేను. ఈ పౌడర్, జీలకర్ర మెంతుల పౌడరు, వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇది చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి మొత్తం ఇందులో వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇంతకుముందు మనము ఇది పచ్చి చింతకాయ నూరేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు, మరి దానికి అందులో ఉంటుంది ఉప్పు. ఇప్పుడు ఏదో ఇప్పటికీ మిరపకాయలకు సరిపడే, కారానికి సరిపడే ఉప్పు వేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పెడతాను నేను. ఇంత మెత్తగా ఇట్లా మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్టుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను ఇది మొత్తం రుబ్బుకున్నా. ఇప్పుడు తర్వాత నేను
పోపు నేను ఆయిల్ వేసుకుంటున్నా. దీన్ని మంచిగా కాగనిద్దాము. జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర కొంచెం చాలానే వేసుకోవాలి. ఆవాలు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఇట్లా కొంచెం క్రిస్పీగా కానివ్వాలి. పోపు అందులో వేసుకోవాలి పచ్చడిలా. ఇది పోపు మొత్తం మంచిగా అంతా పట్టేటట్టుగా మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇది ఊరబెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, అల్లకెళ్ళి మనము కొంచెం కొంచెం తీసుకొని 1 year దాకా ఉంటుంది కదా పచ్చడి. అప్పుడు మనము ఎంత కావాల్సిందో అంత తీసుకొని కొంచెం మనం నూరుకోవచ్చు. నూరుకొని మనకు అవసరం ఉన్నప్పుడు మనం కర్రీ లేకున్నా కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. మనకు రోజు కూరగాయలు దొరకనప్పుడు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా నెయ్యి కొంచెం వేడన్నం లేచి ఈ పచ్చడి కలిపితే చాలా మంచిగా తింటారు. అయితే ఇది మీకు నచ్చినట్టయితే అందరూ లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మా ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి.